నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు, అలాగే వారితో పాటు ఆదిత్యరామ్ గారు ఉన్నారు. వారిద్దరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నమస్కారం మా చాందిని. గురుగారు. ఇప్పుడు హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి అసలు హనుమాన్ జయంతి యొక్క విశిష్టత మరియు హనుమాన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది సింధూరం. అసలు హనుమాన్ కి సింధూరంకి ఏమైనా సంబంధం ఉందంటారా గురుగారు? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపత్య. ఆంజనేయ స్వామి పాడతారు. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామదూత హనుమంత రామనామ ప్రియ హనుమంత, రామదూత హనుమంత రామనామ ప్రియ హనుమంత. శ్రీరామనామమే నీకు, శ్రీరామనామమే నీకు తారక మంత్రమంట. శ్రీరామనామమే నీకు తారక మంత్రమంట. రామదూత హనుమంత రామనామ ప్రియ హనుమంత, శ్రీరామనామ ప్రియ హనుమంత. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ దాసాంజనేయ అభయాంజనేయ పంచముఖాంజనేయ పంచముఖాంజనేయ. ఆదుకోమమ్ను హనుమా ఆంజనేయ ఓ హనుమా. ఆ జన్మ బ్రహ్మచారి నీవయ్యా, ఆ జన్మ బ్రహ్మచారి ఆంజనేయ నువ్వయ్యా. రామ భక్త హనుమంత రామదూత హనుమంత. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. సూక్ష్మ రూప ధరిసి అహి దిఖావ రామదూత హనుమంత. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ్ జయ రామ్ జయ జయ శ్రీరామ్ సీతారాం. ఆంజనేయ స్వామి తత్వం అంటే ఇలాగే ఉంటది అనమాట. ఏదో 2 లైన్లు పాట పాడవయ్యా అంటే మొత్తం పడేస్తే ప్రజలు అసలే ఇలా ఇలా తోసేస్తారు ఈ పాట. తర్వాత ఇంక మనం చెప్పేది ఎవరు వింటాడమ్మా? ఆంజనేయ స్వామి వారు కూడా చిన్నప్పుడు హనుమత్ జయంతి రోజున పుట్టారు. పుట్టిన తర్వాత ఆయనకి ఏమైంది, ఋషులందరినీ కూడా ఆ అల్లరి పిల్లలతో వెళ్తూ ఏడిపిస్తా ఉన్నాడు. ఏడిపిస్తా ఉంటే చిన్నపిల్లలు కదా, ఏడిపిస్తా ఉంటే ఋషులు ఏం చేశారు, అమ్మో ఇతనికి చాలా బలం ఉంది, చాలా శక్తులు ఉన్నాయని గర్వంతో చేస్తున్నారని అపోహపడి పాపం వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒక శాపం పెట్టేస్తారు. ఏమని, నువ్వు నీ శక్తుల్ని మర్చిపోగాక, మళ్ళీ ఎవరైతే నీ యొక్క శక్తిని గుర్తు చేస్తారో అటువంటి అప్పుడు మాత్రమే నీ శక్తులు గుర్తొచ్చి నువ్వు యుద్ధం చేస్తావు, లేకపోతే నీ ఏం చేయాలనుకుంటే అది చేస్తావు. అందువల్లనే లంకాకి బయలుదేరేటప్పుడు ఈ సముద్రం దాటగలనా అని భయపడుతున్నప్పుడు ఆంజనేయ అసలు నువ్వు ఎవరనుకుంటున్నావు, నీ శక్తి ఇది అని చెప్పేసి జాంబవంతుడు, ఇతర అంగదుడు, ఇతర వానర కుమారులందరూ కూడా చెప్పేసరికి అప్పుడు ఆంజనేయ స్వామి వెంటనే ఒక సముద్రోల్లంఘనం ఒక రెప్పపాటులో చేసేస్తాడు. ఇది ఆంజనేయ స్వామి వారి లక్షణం. ఇకపోతే ఆంజనేయ స్వామి వారిని పూజ చేస్తే ఏమొస్తుంది, అజాఢ్యం వాక్పటుత్వం వస్తుంది, బద్ధకం పోతుంది, యాక్టివ్ అయిపోతాడు, అండ్ బుద్ధి బలంలో టాప్ అయిపోతాడు, ఆ విధంగా ఉంటాడు. అందువల్లనే మనం లైవ్ ఎగ్జాంపుల్లో కావాలి కదా జనాలకి, ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని చూసి ఇతరులు కూడా చేయాలనిపిస్తుంది. అందువలన మనం మెగాస్టార్ చిరంజీవిని ఒక చిన్న సినిమాలో ఫస్ట్ సినిమా ఏమిటది, చిన్న పాత్ర ఇచ్చారు అతనికి. అలాంటిది ఈ రోజున మెగాస్టార్, సౌత్ ఇండియాలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ యాక్టర్ గా, హీరోగా. అలాగే ఏక్తా యాదవ్ అని చెప్పేసి ఢిల్లీలో ఆమె హర్యానాకు చెందినటువంటి అమ్మాయి. ఆమె కేంద్రీయ విద్యాలయ బోయినపల్లిలో చిన్న పోస్ట్ పెట్టి వెరీ పవర్ఫుల్ హనుమాన్ భక్తురాలు. ఆమె భక్తికి కరిగిపోయి ఆంజనేయ స్వామి కోతి రూపంలో స్కూల్కే వచ్చేసాడు. నేనే అక్కడ ఎగ్జాంపుల్, నేను వెళ్తుంటే నా వెనకాలే ఆ కోతి వచ్చేసింది. ఆఫీస్ రూమ్కి వెళ్తే కరెక్ట్ గా వెళ్ళి ఏక్తా యాదవ్ మేడం దగ్గర ఆగింది.
అందరూ స్టన్ అయిపోయారు. ప్రిన్సిపల్ మేడం అందరూ కూడా ఆశ్చర్యపోయారు. స్టాఫ్ అందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ. అంటే ఆంజనేయ స్వామి అంత నిదర్శనం. హనుమత్ జయంతి రోజున ఏమైందంటే ఈ యొక్క ఆంజనేయ స్వామి పుట్టినప్పుడు ఎర్రగా ఉన్నాడు కదా సూర్య భగవానుడు. ఆ పండు అనుకున్నాడు ఆయన. ఆ పండు అనుకొని, యాపిల్ పండు అనుకొని మింగేద్దామని చెప్పేసి పైకి ఎగిరి మింగేశాడు. పట్టుకుంటుంటే అమ్మో వీడు మొత్తం సూర్యుడినే మింగేస్తున్నాడని చెప్పి ఇంద్రుడు ఏం చేస్తాడు, తన వజ్ర కవచంతో ఇలా కొడతాడు. అందుకని హనుమ బొగ్గల వాసిని. వజ్రాయుధం చాలా పవర్ఫుల్ కదా. ఈయన కింద పడిపోయాడు, మూర్చపోతాడు. మూర్చపోతే అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ, ఆంజనేయ స్వామి ఎవరు కొడుకు, వాయుదేవుడు కొడుకు. ఆయన మొత్తం వాయువునంతటిని కూడా స్తంభింపజేస్తాడు. స్తంభింపజేసేసరికి మనకు ఎవరికి ఊపిరి రాట్లా, మనం అంతా పటాపటా చచ్చిపోతున్నాం. అప్పుడు బ్రహ్మదేవుడు ఇతర దేవతలు వచ్చి రకరకాల వరాలని ఆంజనేయ స్వామి అర్పిస్తారు. అసలు ఆంజనేయ స్వామి ఎవరు, రుద్రాంశ సంభూతుడు, సాక్షాత్ శివుడి అంశ. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి ఎప్పుడు కూడా 2 సార్లు వస్తుంది. అందువలన ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినం రోజున, హనుమత్ జయంతి రోజున రామనామ సంకీర్తనం చేస్తూ ఉదయమే నిద్రలేచి తోమాల సేవ. తోమాల సేవ అంటే వెంకటేశ్వర స్వామికి చేస్తాం, అలా తమలపాకు దండతో ఆంజనేయ స్వామికి వెయ్యొచ్చు, అప్పాల దండ వెయ్యొచ్చు. తర్వాత ఆంజనేయ స్వామి వారికి కలశం పెట్టి రామ రక్షా స్తోత్రం అనేటటువంటిది చదవాలన్నమాట. రామభజన చేసినట్టు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే రామనామ జపం చేస్తారో అక్కడ ఉంటాడు. కాబట్టి అవ్వని కోరికలు, అవ్వని పనులు అంటూ ఆంజనేయ స్వామి దగ్గర ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమత్ జయంతి రోజున చేసుకోవాలి. ఇకపోతే నువ్వు అడిగినట్టు రెండవ క్వశ్చన్, సింధూరం. సింధూరం ఎందుకండి అని అంటారు. ఆరెంజ్ సినిమా చూసావా? అంటే ఆరెంజ్ అనే సినిమా అంటే ఏంటంటే రామ్ చరణ్ యాక్ట్ చేశాడు, ఇలియానా, జెనీలియా. వాళ్ళు అందులో ఆరెంజ్ అంటే ఏంటి, మంచి టాప్ గా ఒక మనిషి వృద్ధి చెందుతుంటే ఆరెంజ్ కలర్స్ కనబడుతున్నాయి అంటాం. సో ఆ విధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనా క్రమంలో మనిషి విత్ ఫ్లయింగ్ కలర్స్ ఎదిగిపోతాడు, ఆరెంజ్ లాగా ఎదిగిపోతాడు. కాబట్టి సింధూరం అనేటటువంటిది పెట్టారు. ఇకపోతే అరుణవర్ణం, ఆయన ఎప్పుడు కూడా సూర్య భగవానుడు అరుణవర్ణం కలిగి ఉంటాడు. ఆరెంజ్ కలర్ సూర్య భగవానుడికి మనం దానాలు చేసేటప్పుడు, ఆయన సూర్యనారాయణమూర్తి యొక్క శిష్యుడు కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తన గురువుని స్మరించుకుంటూ ఉండాలి. ఎంతసేపు కూడా నిరంతరం గురువు శిష్యుడు మధ్య నిరంతర అనుబంధం ఉండాలని చెప్పేసి ఆ ప్రతీకగా సింధూరాన్ని మనం ఆంజనేయ స్వామి వారికి రాస్తాం. మిగతా వాళ్ళందరూ కుంకాలు రాస్తాం. తమలపాకు మీద కూడా సింధూరంతో శ్రీరామ. దానికి కారణం ఏమిటి, సూర్యుడికి ఇష్టమైనటువంటి రంగు. అందువల్ల సూర్యదానాలు చేసేటప్పుడు కూడా ఆరెంజ్ కలర్ బట్టలు ప్లస్ కిలోంపావు గోధుమలు దానం చేయమని చెప్తాం. సూర్య ఇది చేసేటప్పుడు దోషం పోవడానికి. ఆ విధంగా ఆ యొక్క హనుమత్ జయంతి రోజున చేసుకుంటే బ్రహ్మాండంగా మనిషి టాప్ స్టేజ్కి వెళ్తాడు. మాపుల బాధలు అన్ని తొలగిపోతాయి. అంటే గురువుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆంజనేయుడికి తమలపాకులతో వడలతో పూజిస్తే ఇష్టం అంటారు కదా, వాటి వల్ల ఏమైనా లాభం ఉంటుందంటారా? మనం తిన్నదే లాభం. ఇప్పుడు పెట్టి మనం తినడమే. నైవేద్యాలు దేవుడికి అందరికీ కూడా మనం పెడతాం, వాళ్ళ కళ్ళతో ఇలా చూస్తారు, అదే తినడం అంటే, నైవేద్యం తీసుకోవడం అంటే. ఆ తర్వాత ఎవరు తింటాం, మనమే తింటాం. మన బంధువులకు తింటాం, మన మిత్రులకు ఇచ్చుకుంటాం. పేదవాళ్ళకి ఇస్తామా? ఒక ఇస్తే ఒక గారిస్తాం. అట్లా అలా కాదు, పేదవాళ్ళందరికీ కూడా పెట్టాలి. పేదవారికి ప్రసాదాలు, స్వామివారి ప్రసాదాలన్నీ కూడా మనం తిన్నా తినకపోయినా పేదవారికి పెడితే ఆ స్వామివారు అనుగ్రహిస్తాడు. ఏ నైవేద్యాలన్నా అంతే అనమాట. కాబట్టి లాభాలు ఏమిటి అసలు, అదొక ఇదనమాట. మనకి ఇంటికి గెస్ట్ వస్తాడు. గెస్ట్ వస్తే ఎవరు వచ్చినా సరే వాడు తెలిసినోడు అవనియండి, దూరపు చుట్టం అవనియండి, ఫస్ట్ ఏమి ఇస్తాం, టీ ఇస్తాం. కాఫీయో టీయో ఇస్తాం కదా. కొంచెం తెలియనోడు అనుకో గ్లాసు మంచినీళ్ళు ఇస్తాం. అంటే అది సంస్కారం. ఆ విధంగా స్వామివారి పూజ చేసినప్పుడు నైవేద్యం పెట్టడం అనేటటువంటిది షోడశోపచార పూజల్లో ఒక భాగం అన్నమాట. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి వడలు మనం పెడితే దానికి ఏది పెట్టినా కూడా 1,000,000 రెట్లు తిరిగి ఇస్తాడు దేవుడు. మనము మన దగ్గర ఉన్న డబ్బులు మనం అందుకనే పూజ చేసేసిన తర్వాత సర్వం శ్రీమదాంజనేయ స్వామి దేవతార్పణమస్తు రామార్పణమస్తు అని చెప్తాం. అంటే మన దగ్గర ఇంత పూజ చేసినటువంటి ఫలితం ఇంత వస్తే అది మన దగ్గరే ఉంచుకుంటే ఇంతే ఉండిపోద్ది. అదే ఆయనకి సమర్పిస్తే దాని 1,000,000 రెట్లు బ్యాంకులో వడ్డీలాగా చక్రవడ్డీలు వేసి మనకు అప్పచెప్తాడు అనమాట.
గురుగారు ఇప్పుడు చాలా ఊర్లలో మనకి ఊరు చివర పెడుతుంటారు కదా విగ్రహాన్ని, దేనికంటారు? కర్ణాటకలో ఎక్కువగా కనబడతాయి. ఏంటంటే భూత ప్రేత పిశాచాలను దగ్గరికి రానివ్వకుండా ఆయన కాపలా కాస్తాడు. ఓకే. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయ కాలాన ప్రజ్వలనాయ ప్రతాపవజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్యదానమయ యక్షరక్షోకణ గ్రబంధనాయ భూత గ్రబంధనాయ ప్రేత గ్రబంధనాయ పిశాచ గ్రబంధనాయ శాకిని ఢాకిని గ్రబంధనాయ కాకిని కామిని గ్రబంధనాయ. ఇలా అంటే ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఏ వీధిలో ఉంటుందో ఆ వీధిలోకి భూత ప్రేత పిశాచాలు రావు అనేటటువంటి నమ్మకంతో చేస్తాం. అండ్ కర్ణాటకలో దెయ్యాల బాధ చాలా ఎక్కువ ఉంటుంది, నమ్ముతారు వాళ్ళు. అందువల్ల కర్ణాటకలో ఉన్నన్ని ఆంజనేయ స్వామి విగ్రహాలు మనకు ఆ తెలుగు ప్రజల్లో ఉన్నదన్నమాట. ఓకే, ధన్యవాదాలు గురు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.